రెండవ అధ్యాయం 11వ శ్లోకం. ఎప్పుడైనా ఒకే విషయం గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ నీ మనశ్శాంతిని కోల్పోయావా? ఎంత ఆలోచించినా సమాధానం మాత్రం దొరకలేదా? జరిగిపోయిన విషయాలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఎందుకిలా జరిగింది అని నిన్ను నువ్వే బాధ పెట్టుకున్నావా? అర్జునుడి పరిస్థితి కూడా అదే. తన వాళ్ళ గురించి ఆలోచిస్తూ అతని మనసు పూర్తిగా కుంగిపోయింది. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికే కాదు మనందరికీ జీవితాంతం గుర్తుండిపోయే ఒక సత్యాన్ని చెప్పాడు. అర్జునా, నీవు బాధపడకూడని విషయాల గురించి బాధపడుతున్నావు. జ్ఞానం ఉన్నవాడిలా మాట్లాడుతున్నావు. నిజమైన జ్ఞానం ఉన్నవారు గతించిన వారి కోసం గాని జీవించి ఉన్న వారి కోసం గాని అలా శోకించరు. మన జీవితంలో కూడా కొన్ని విషయాలు మనమెంత బాధపడినా మారవు. కొంతమంది మన జీవితంలోకి వస్తారు, కొంతకాలం ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. కొన్ని అవకాశాలు పోతాయి, కొన్ని సంబంధాలు మారతాయి, కొన్ని కలలు నెరవేరవు. అలా జరిగినందుకు మన జీవితాన్ని అక్కడే ఆపేయాల్సిన అవసరం లేదు. జరిగిపోయిన దాన్ని మార్చలేకపోయినా దాని తరువాత మనం ఎలా నిలబడాలో మార్చుకోవచ్చు. అదే ఈ శ్లోకం మనకు నేర్పే గొప్ప జ్ఞానం. గతాన్ని పట్టుకొని బాధపడ్డం కాదు, దాని నుంచి నేర్చుకొని ముందుకు సాగాలి. నీ జీవితంలో ఏదైనా నిన్నింకా బాధిస్తుంటే గుర్తుపెట్టుకో, అది నీ జీవితంలో ఒక భాగం మాత్రమే, నీ మొత్తం జీవితం కాదు.